Hello, everyone, and welcome back to my YouTube channel. First of all, thank you so much for the amazing response to my first video. నిజంగా చెప్పాలంటే ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. డీసెంట్ వ్యూవర్షిప్ వచ్చింది అండ్ చాలామంది పర్సనల్గా వెల్ విషింగ్ మెసేజెస్ కూడా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ, ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. వాళ్ళు ఈరోజు ఎపిసోడ్లో మన డైలీ లైఫ్లో తెలుసో తెలియకో ఫాలో అవుతున్న కొన్ని మూఢనమ్మకాలని సైన్స్ లెన్స్తో చూద్దాం. మన ఎమోషన్స్, ఫియర్, హ్యాబిట్, ట్రెడిషన్ ఇవన్నీ పక్కన పెట్టి ఎవిడెన్స్, లాజిక్ అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో టెస్ట్ చేద్దాం. మన పిల్లల్ని ఎవరో పొగిడారు, నెక్స్ట్ డే ఫీవర్ వచ్చింది, వెంటనే మనం అంటాం దిష్టి తగిలింది. మీకు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది, ఇంటికి వెళ్ళే దారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది, వెంటనే మీరు అనేది ఎవడో దిష్టి పెట్టాడు. ఇప్పుడు ఒక డేంజరస్ బట్ పవర్ఫుల్ క్వశ్చన్ చూద్దాం. ఒక మనిషి చూపు ఇంకొక మనిషిని నిజంగా ఫిజికల్లీ హార్మ్ చేయగలదా? ముందుగా అసలు హ్యూమన్ ఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. నిజానికి మన కళ్ళు కెమెరా లాంటి, లేదా సింపుల్గా చెప్పాలంటే అద్దం లాంటిది. మిర్రర్ ఏదైనా పంపుతుందా లేక కేవలం లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుందా? సేమ్ హ్యూమన్ ఐ కూడా అంతే. ప్రాసెస్ చాలా సింపుల్. ఒక వస్తువు మీద లైట్ పడినప్పుడు ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్టెడ్ లైట్ మన కంటిలోకి వస్తుంది. దాన్ని రెటీనా డిటెక్ట్ చేస్తుంది. మన బ్రెయిన్ దాన్ని ఇమేజ్గా డీకోడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఐ రిసీవర్ లాగా యాక్ట్ చేసిందా లేదంటే ట్రాన్స్మిటర్ లాగా బయటికి ఏదైనా పంపిస్తుందా? సింపుల్ రైట్? ఐ ఈజ్ ఏ రిసీవర్. మన కంటి నుంచి ఏదైనా బయటికి రావాలంటే ఎనర్జీ ఎమిట్ అవ్వాలి, ఏదైనా రేడియేషన్ బయటికి రావాలి, లేదంటే వేవ్స్ బయటికి రావాలి. రేడియేషన్ టవర్లో వేవ్స్ పంపిస్తుంది, మొబైల్ టవర్ సిగ్నల్స్ పంపిస్తాయి, ఎక్స్రే మెషిన్ కూడా రేడియేషన్ పంపిస్తుంది. ఇవి ఏవి మన కన్ను చేయదు. జీరో ట్రాన్స్మిటర్. ఐ నుంచి ఏ బీమ్స్ వెళ్ళవు, అసలు ఎటువంటి రేసు వెళ్ళవు, ఎటువంటి పార్టికల్స్ బయటికి వెళ్ళవు. ఒక పర్సన్ కెమెరాతో మీ ఫోటో తీస్తే మీకు ఫీవర్ వస్తుందా? మీ కార్ బ్రేక్ డౌన్ అవుతుందా? చెప్పండి మీరే. ఎందుకంటే కెమెరా నుంచి కానీ, మనిషి ఐ నుంచి కానీ, అద్దం నుంచి కానీ ఏది బయటికి వెళ్ళదు. ఓన్లీ అవి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఒక సైకలాజికల్ యాంగిల్లో చూస్తే మన రోజు ఒక 100 ఈవెంట్స్ చూస్తాం. 99 నార్మల్గా జరుగుతాయి, ఇగ్నోర్ చేస్తాం. బట్ ఒక్క బ్యాడ్ ఈవెంట్ జరిగిద్ది, ఏమంటే దిష్టి అంటాం. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. మనము సర్ది చెప్పుకోవడానికి, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి. హానెస్ట్గా చెప్పాలంటే చూపుకి శక్తి లేదు, భయానికి ఉంది. ఫియర్ మీ బ్రెయిన్లో క్రియేట్ అవుతుంది, దానికి మీరు మీనింగ్ యాడ్ చేస్తున్నారు. బ్లేమ్ ఎవరో ఒకరిపై వేసి యాంగ్జైటీ తగ్గించుకుంటున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఇంకో మిస్బిలీఫ్ని చూద్దాం. ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక్కసారైనా ఈ అడ్వైజ్ వచ్చి ఉంటుంది. కుంకుమ పువ్వుతో కలిపిన పాలు తాగితే పిల్లలు ఫేర్గా పుడతారు. సౌండ్ స్కేరింగ్ రైట్? బట్ బేబీ స్కిన్ కలర్ని నిజంగా ఏం డిసైడ్ చేస్తుంది? ఫుడా, మిల్కా, సాఫ్రానా, అదే కుంకుమ పువ్వా, లేదా జీన్సా? మన పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్స్ మన స్కిన్ కలర్ని డిసైడ్ చేస్తాయి. బేసికల్లీ స్కిన్ కలర్ డిపెండ్ అయ్యేది మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ మీద. ఎక్కువ మెలనిన్ ఉంటే డార్క్ స్కిన్ ఉంటుంది, తక్కువ మెలనిన్ ఉంటే ఫెయిర్ స్కిన్ ఉంటుంది, ఆర్ లైట్ స్కిన్ ఉంటుంది. మెలనిన్ ఎంత ప్రొడ్యూస్ అవ్వాలనేది మీ డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది. అంతేగాని కడుపుతో ఉన్న మదర్ తినే ఫుడ్ కాదు, మిల్క్ కాదు, సాఫ్రాన్ కాదు. అయితే సాఫ్రాన్ తాగితే ఏమన్నా నష్టమా అంటే ఏమీ లేదు, నష్టం ఏమీ లేదు. అది ఒక న్యూట్రియంట్ లాంటిది అనమాట. అది ఫుడ్ ఐటమ్ అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఏంటి? దానివల్ల స్కిన్ కలర్ ఎఫెక్ట్ అవుద్ది అనుకోవటమే మూఢనమ్మకం. ఫుడ్ డిఎన్ఏని చేంజ్ చేయలేదు. డిఎన్ఏ చేంజ్ అవ్వాలంటే అడ్వాన్స్డ్ జెనెటిక్స్, సైన్స్ అవసరం, కిచెన్ రెమెడీస్ కాదు. నిజానికి మన సొసైటీలో ఫెయిర్ స్కిన్ అబ్సెషన్ చాలా డీప్గా ఉంది. కానీ సైన్స్ ఏం చెప్తుంది? అసలు డార్క్ స్కిన్ డిఫెక్ట్ కాదు, అది ఎవాల్యుయేషన్ ఇచ్చిన అడ్వాంటేజ్.
లక్షల సంవత్సరాల హ్యూమన్ ఎవల్యూషన్లో ఈ మెలనిన్ ఒక సర్వైవల్ టూల్. మీకు తెలుసు కదా, మొదటి హ్యూమన్ ఆఫ్రికాలో పుట్టాడు, అంటే ఈక్వేటర్కి దగ్గరగా. ఈక్వేటర్ దగ్గర సన్లైట్ డైరెక్ట్గా ఇంటెన్సివ్గా పడుతుంది. అక్కడ మోర్ సన్ ఉంటాడు, మోర్ మెలనిన్ ఫామ్ అవుతుంది. అందుకే వాళ్ళు డార్క్ స్కిన్లో ఉంటారు. ఈ మెలనిన్ వల్లనే వాళ్ళు యూవీ రేడియేషన్ తట్టుకోగలుగుతున్నారు, వాళ్ళు డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి అది న్యాచురల్ సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. అదే మన రీజియన్స్లో వచ్చేసరికి దో మనది హాట్ రీజియన్ అయినా మనకు డైరెక్ట్ సన్లైట్ పడదు కాబట్టి మనకి ఒక రేంజ్ వరకు మెలనిన్ జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకే మనము బ్రౌన్ కలర్ షేడ్స్లో మనం ఉంటాము, ఆ స్కిన్ టోన్లో మనం ఉంటాము. అంతేగాని సాఫ్రాన్, కుంకుమ పూలు పాలు తాగుతున్న మాత్రాన మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు తెల్లగా పుట్టరు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఎవరైనా మీకు ఈ అడ్వైజ్ ఇస్తే చిన్నగా నవ్వేసి యాక్సెప్ట్ చేయండి. దర్ ఈజ్ నథింగ్ రాంగ్, దీంతో హామ్ అయితే లేదు. ఇదొక లైట్ వెయిట్ సూపర్స్టిషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఆల్ రైట్, సరే. ఇప్పుడు కొన్ని వెస్ట్రన్ మూఢనమ్మకాలు కూడా చూద్దాం. మీరు ఎప్పుడైనా గమనించారా, కొన్ని హోటల్స్లో 13th ఫ్లోర్ నెంబర్ ఉండదు. ఫ్లైట్స్లో సీట్ నెంబర్ 13 స్కిప్ చేస్తారు. అది ఫ్రైడే 13th వస్తే ట్రిప్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటారు ఈ వెస్ట్రన్ వాళ్ళు. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ రాంగ్ విత్ ద నెంబర్ 13? యాక్చువల్లీ ఈ బిలీఫ్, దానికి మేజర్ రూట్ ఒక క్రిస్టియన్ ట్రెడిషన్ నుంచి వచ్చింది. క్రిస్టియన్ బిలీఫ్ ప్రకారం లాస్ట్ సప్పర్లో 13 మెంబర్స్ ఉన్నారు. ఆ 13th పర్సన్ జుడాస్ అనే అతను జీసస్ క్రైస్ట్ని మోసం చేశాడని ఆ స్టోరీ వెస్ట్రన్ కల్చర్లో చాలా డీప్గా ఇన్ఫ్లుయెన్స్ అయింది. స్లోగా 13th అంటే ఒక బ్యాడ్ లక్ అనే ఐడియా బాగా స్ప్రెడ్ అయింది. అంతే, అంతకుమించి ఏం లేదు. అదే ఇప్పుడు మన దగ్గర సిచ్యువేషన్ ఏంటంటే, నెంబర్ 9 మీద మనకి బాగా అబ్సెషన్ ఉంది. మన కార్లు, బైక్స్, మొబైల్ నెంబర్ అన్నిట్లో 9 రావాలా, అది ఒక ఫ్యాన్సీ నెంబర్ అని ఫీల్ అవుతారు. బట్ రీజన్ అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కాస్త ఆలోచించండి. ఎ నెంబర్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్, ఎర్ ఎ సింబల్. ఇట్ హ్యాస్ నో ఎమోషన్, నో ఇంటెన్షన్ అండ్ పవర్. ఓకే, అంతమించి ఏముంది ఆ నెంబర్కి? ఆ నెంబర్ వల్ల మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. సరే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, వెస్ట్రన్ పీపుల్ వాళ్ళ వెల్ బీయింగ్ గురించి ఎప్పుడైనా అడిగినప్పుడు దే మే సే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఇన్ లైఫ్ అని ఒక్కసారిగా ఆగి కొంచెం నర్వస్గా నవ్వి టచ్ వుడ్ అంటారు. ఇది నాకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి నా అమెరికన్ ఫ్రెండ్ని క్యాజువల్గా హౌ ఆర్ యూ అని అడిగాను. అతను రిప్లై ఏమి ఇచ్చాడంటే, ఆల్ ఈజ్ వెల్ టచ్ వుడ్ అన్నాడు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆల్ ఈజ్ వెల్కి ఈ టచ్ వుడ్కి అసలు ఏం సంబంధం నాకు అర్థం కాలేదు. సరే, ఇప్పుడు అసలు ఆ టచ్ వుడ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. లాంగ్ ఎగో సైన్స్ లేనప్పుడు, మెడిసిన్ లేనప్పుడు, పీపుల్ ఫారెస్ట్లో ఉండేటప్పుడు అప్పుడు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది, చెట్లలో స్పిరిట్స్ ఉంటాయని, ఎస్పెషల్లీ అది ఓక్ ట్రీస్లో ఉంటాయని. ఈ బిలీఫ్ ప్రకారం ఏమనుకునేవారంటే, నా లైఫ్లో అన్నీ బాగున్నాయని ఓపెన్గా చెప్తే ఈవిల్ స్పిరిట్స్ జెలస్గా ఫీల్ అయ్యి మన బ్యాడ్ లక్ తీసుకొస్తాయని వాళ్ళు భయపడేవాళ్ళు. వెంటనే వాళ్ళు పాజిటివ్గా మాట్లాడినందుకు చెట్టుని టచ్ చేసి ప్రొటెక్ట్ చెయ్యి, సారీ ఏదో అలా చెప్పాను అని సింబాలిక్గా అడిగేవారు. టైం మారింది, బిలీఫ్ మాత్రం మారలేదు. జనరేషన్స్ గడిచిపోయాయి. జంగిల్స్ నుంచి కాంక్రీట్ జంగిల్స్కి వచ్చాం, ఫారెస్ట్ పోయాయి, చెట్లు పోయాయి, కానీ భయం పోలేదు. అందుకే అప్పుడంటే చెట్లు ఉన్నాయి, ఇప్పుడు చెట్లు లేవు కదా. అందుకోసము ఈ వుడెన్ టేబుల్స్ను, డోర్స్ను, ఫర్నిచర్ని టచ్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టచ్ వుడ్ స్టోరీ. నిజంగా చెప్పాలంటే ఇదేం పెద్ద హార్మ్ఫుల్ సూపర్స్టిషన్ కాదు, సమ్ సార్ట్ ఆఫ్ సైకలాజికల్ కంఫర్ట్. కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వన్స్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ వన్ సూపర్స్టిషన్ దెర్ ఈజ్ నో ఫినిష్ లైన్. ఒకటి హార్మ్లెస్గా మొదలవుతుంది, తర్వాత ఇంకొకటి ఈవెన్చువల్లీ ఈ లాజిక్స్ని, ఈ సూపర్స్టిషన్స్లో రీప్లేస్ చేస్తాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు కొత్త విషయాలు తెలియజేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కమింగ్ అప్ నెక్స్ట్ మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.